సార్ వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇంతకుముందు ఇట్లాంటి రోడ్స్ కానీ ఇట్లాంటివి లేకుంటుండే. ఈ శ్రీధర్ బాబు సార్ వచ్చిన తర్వాతనే మనకి ఇంత మంచి రోడ్స్ అయినాయి. ఇట్లా వాడి రవాణా అవుతుంది. ఇట్లా కాళేశ్వరం అని చెన్నూరు అని ఇట్లనే వెళ్తుంది. బస్సు కూడా ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ 15 సంవత్సరాలు అధికారంలో ఉండే కదా, అప్పుడు ఇట్లాంటి రోడ్స్ లేకుంటుండే. ఊరికే సింగిల్ రోడ్ ఉండేది, అంత బాగుండకపోయేది. సార్ వచ్చిన తర్వాతనే డబుల్ రోడ్ అయింది. జరుగుతుంది. ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్ ఉంటుంది. అసలు మా వాడకి వెళ్ళాను, మా ఊర్లో చూడండి, ఒక్క వాడకి కూడా అంటే ఇట్లా మట్టి రోడ్ కనిపించదు. మొత్తం సిమెంట్ ఉంటుంది. విత్ ఊరు చుట్టూలో కూడా పంట పొలాలకు వెళ్ళేసాడు. ఇదంతా సార్తోనే. సార్ గెలిచిన నెక్స్ట్ ఏప్రిల్ అనుకుంటా మొత్తం ఊరు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది మాకైతే. ఐటీ మినిస్టర్ గారు మాకు మంచిగానే చూస్తుండే. అంతా గతంలో ఎట్లుండేది బీఆర్ఎస్? మాకు ఇంత లేకుంటుండే. అసలు ఏమవుతుంది కూడా తెలియకపోతుండే. సార్ వచ్చిన తర్వాతనే అన్నీ. సార్ అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు అందుబాటులో. రెస్పాండ్ అవుతారు. ఏం చెప్తారు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అప్పుడు ఎట్లా ఉండేది బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎట్లా? బాగుంది. ఈ మహిళలకు అవి కానీ, లేకుంటే రోడ్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మా ఊళ్ళో కూడా చాలా మందికి వచ్చినాయి ఇందిరమ్మ ఇల్లు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇచ్చింది కదా? లేదు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చేసుకున్నారు వాళ్ళు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి ఇక్కడ. రాలేదు ఇక్కడ. మా ఊరికి దళిత బంధు కూడా రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. సార్ వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, ఇప్పుడు అప్పుడు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. ఈ బీఆర్ఎస్ అప్పుడు ఏం రాలేదు. సన్న బియ్యం ఇంకా అదైతే బాగుంది. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మనం పండించిన దానికంటే బెటర్గా ఉన్నాయి, ఇంకా బెటర్గా ఉన్నాయి. రేషన్ కార్డులు కూడా బీఆర్ఎస్ హయాంలో రాలేదని అంటున్నారు. రాలేదు. రీసెంట్గా వచ్చిన తర్వాతనే మన వాళ్ళు ఇచ్చేసారు కదా. శ్రీధర్ బాబు సార్ వీళ్ళు వచ్చిన తర్వాతనే చాలా మందికి వచ్చినాయి మా ఊర్లో. బీఆర్ఎస్ కూడా బాగానే 10 ఏళ్ళు చేసినామని చెప్తుంటారు, కానీ మా అక్కడ ఏం రాలే అసలు. మరి మాకు ఏం రాలే. ఎలా ఉండబోతుంది? షూర్గా ఏం చెప్తారు? లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? మాకైతే ఇది వస్తేనే ఇంకా ఏమన్నా మా ఊరు డెవలప్మెంట్ కానీ, లేకుంటే ఇంకా మా వాళ్ళు బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బాగుంది, అధికారంలో ఉంటామంటుండ్రు. బాగుంది. అందరు మహిళలకు కానీ, లేకుంటే సన్న బియ్యం కానీ, అన్ని విధాలు బాగుంది. అది చాలా బెటర్.